హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. అంతకుముందు క్లాస్లో మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ద టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ విల్ బి గోయింగ్ ఆన్ అట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఇది భవిష్యత్తులో జరిగే దాని గురించి తెలియజేసేదాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఇక్కడ కంటిన్యూస్ అంటే జరిగేది అనమాట. అది పాస్ట్ కంటిన్యూస్ అయినా, ప్రజెంట్ కంటిన్యూస్ అయినా, ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా జరిగే దాని గురించి తెలియజేస్తుంది అనమాట. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరిగే దాని గురించి తెలియజేస్తుంది. ఓకే, దీంట్లోకి వచ్చేసి పాజిటివ్ స్టేట్మెంట్స్. దీంట్లో కూడా 4 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్, ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్. దీని యొక్క స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి అడిషనల్గా మనకు విల్ పక్కన బి అనే వచ్చింది. బి అనే వెళ్ళిపోయి బ్యాడ్ అవుతుంది. ఇక్కడ V1 పక్కన ఐఎన్జి అనేది యాడ్ అవుతుంది. ఇంగ్, ఐఎన్జి అంటే ఇంగ్. నెక్స్ట్, ఐ విల్ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. ఐ విల్ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. నేను రేపు పరీక్ష రాస్తాను. ఐ విల్ రాస్తూ ఉంటాను అంటాను. యాక్చువల్గా రాస్తూ ఉంటాను అనే దానికి మీనింగ్ అనమాట. ఐ విల్ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. రేపు నేను పరీక్ష రాస్తూ ఉంటాను ఒక టైంలో. ఓకే, అది మధ్యాహ్నం కావచ్చు, లేకపోతే మార్నింగ్ కావచ్చు. ఐ విల్ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో అంటే నేను రేపు పరీక్ష రాస్తూ ఉంటాను అని అర్థం అన్నమాట. ఇక్కడ ఐ పక్కన షెల్ వాడచ్చు, విల్ వాడచ్చు. వీ విల్ బి లేకపోతే వీ షెల్ బి. వీ విల్ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. రేపు మేము పరీక్ష రాస్తూ ఉంటాము అంటే పరీక్ష నడుస్తుంటుంది అనమాట. పరీక్ష రాస్తూ ఉంటారు అలా చెప్పడానికి. ఇక్కడ ఒకవేళ మూవీ చూస్తున్నాం అనుకోండి, ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ టుమారో అంటే నేను రేపు సినిమా చూస్తూ ఉంటాను ఈ టైంలో. ఓకే, అదనమాట. ఇక్కడ విల్ బి వెర్బ్కి ఇంగ్ అని వస్తుంది. విల్ బి రైటింగ్ అలా. నెక్స్ట్, యూ అయినా, దే అయినా, ఈ అయినా, షీ అయినా, ఇట్ అయినా, ఏదైనా కూడా మనకు మిగతా సెంటెన్స్ మొత్తం సేమ్. దే విల్ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో, యూ విల్ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో, హీ విల్ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. ఏది పెట్టుకున్నా కూడా మనకు ఇక్కడ నౌన్ ప్లేస్లో సబ్జెక్ట్ ఏదైనా కూడా మనకు మీనింగ్ అనేది మిగతా సెంటెన్స్ అంతా సేమ్. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ స్టేట్మెంట్స్. ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్ చూస్తే నాట్ అనేది వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి నాట్ ప్లస్ బి ప్లస్ V1కి ఐఎన్జి అనేది యాడ్ అవుతుంది. ఎక్స్ట్రా వర్డ్స్ వస్తాయి. ఐ విల్ నాట్ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. నేను రేపు పరీక్ష రాయను కాదు, రేపు నేను పరీక్ష రాస్తూ ఉండను. పరీక్ష రాస్తూ ఉంటావా అని అంటే నేను రేపు పరీక్ష రాస్తూ ఉండను అంటాం అనమాట. ఐ విల్ నాట్ బి వాచింగ్ ఏ మూవీ టుమారో. నేను సినిమా చూస్తూ ఉండను. నువ్వు రేపు సినిమా చూస్తూ ఉంటావా అంటే నేను రేపు సినిమా చూస్తూ ఉండను అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వీ విల్ నాట్ బి అనొచ్చు, వీ షల్ నాట్ బి అనొచ్చు. మేము రేపు సినిమా చూస్తూ ఉండము. నెక్స్ట్, సబ్జెక్ట్ ఏదైనా కూడా యూ, దే, హీ, షీ, ఇట్ ఏదైనా కూడా మనం సబ్జెక్ట్ ఏదైనా కూడా ఓకే, మిగతా సెంటెన్స్ అంతా సేమ్. నెక్స్ట్ వచ్చి ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్లో మనకు ఏమొస్తుంది, క్వశ్చన్ వస్తుంది అనమాట. దీనికి స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్, ఓకే, తర్వాత బి ప్లస్ V1 ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. విల్ ఐ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. నేను పరీక్ష రాస్తూ ఉంటానా. విల్ ఐ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. నేను పరీక్ష రాస్తూ ఉంటానా.
ఐ విల్ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో అంటే రేపు నేను పరీక్ష రాస్తూ ఉంటాను అన్నాము. దానికి రివర్స్లో వేస్తే విల్ ఐ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో, నేను పరీక్ష రాస్తూ ఉంటానా. విల్ ఐ బి వాచింగ్ ఏ మూవీ టుమారో, నేను సినిమా చూస్తూ ఉంటాను. ఎలాగనమాట. ఊహించినా కూడా మనం విల్ అనొచ్చు, షెల్ అనేది వాడచ్చు. విల్ వీ బి అనొచ్చు, షెల్ వీ బి అనొచ్చు, విల్ ఐ బి అనొచ్చు, షెల్ ఐ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో అనొచ్చు. నెక్స్ట్ యూ, విల్ దే, విల్ హీ, విల్ షీ, విల్ ఇట్, ఏదైనా వాడుకోవచ్చు మనం. సబ్జెక్ట్ ఏదైనా రిమైనింగ్ స్ట్రక్చర్ మొత్తం మనకు సేమ్ ఉంటుందన్నమాట. మీరు చేసే వర్క్స్, డైలీ వర్క్స్ ఉంటాయి కదా, ఆ వర్క్స్ మీరు దీన్ని బట్టి మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్. దీంట్లో నాట్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. విల్ నాట్ ఐ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో, రేపు నేను పరీక్ష రాస్తూ ఉండనా, రాయలేనా అనేది కాదు, నేను రేపు పరీక్ష రాస్తూ ఉండనా. మనం కరెక్ట్గా అచ్చు తెలుగులో మాట్లాడాలంటే ఇలా అనమాట. విల్ నాట్ ఐ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో, నేను రేపు పరీక్ష రాస్తూ ఉండనా అనేది. ఇక్కడ కూడా సేమ్. విల్ నాట్ వీ బి, షెల్ నాట్ వీ బి అనేది స్ట్రక్చర్. ఇక్కడ యూ, దే, హీ, షీ, ఇట్, ఇది కూడా సబ్జెక్ట్ ఏదైనా కూడా మనకు సెంటెన్స్ అనేది స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏమనుకున్నాం మనం, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో షెల్ కానీ విల్ కానీ వాడుకోవచ్చు. పాజిటివ్ స్టేట్మెంట్స్లో. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లో మనకి ఏమొస్తుంది అనుకున్నాము, ఐఎన్జీ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బి అనేది యాడ్ అవుతుంది అడిషనల్గా, ఐఎన్జీ అనేది యాడ్ అవుతుంది. ఇది బ్రీఫ్గా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి. మనం నెక్స్ట్ క్లాస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.